ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్న, నిన్న మొన్న వాన కొట్టింది అనే మంచిగా పదను ఉన్నది. యూరియా మంది వేద్దామా? నేను ఏ పని చెయ్యా, ఏ మందయ్యా వేసుకోపో. నువ్వు నాకేం పని చెప్పకు. ఏమైంది? ముఖంతా బూరిపినట్టు ఉబ్బింది. ఏమిటి కడుగుతున్నావు అట్లా? ఏమైంది ఏమైంది అనుకుంటా. పండుగ పూట పెళ్ళాన్ని అవ్వగారింటి పట్టుకుపోతారు ఎవరన్నా. ఈ షేన్లకు పట్టుకొచ్చే మొగుడున్నాడా? అయ్యో అవ్వగారీలు, ఆడెదురుతారు నీకోసం 10 మంది. అయ్యో నీ కారెడ్డ మాటలో నాకు మా అర్థమైతుంది. అయినా 10 మంది లేకపోతే ఏంది? ఉన్నొక్కని కన్నా పండుగ పూట రాకి గట్టన్నా అద్దా? ఈ షేన్లకు వచ్చేయంలో పెట్టుకుంటారు. ఆడదాకా పోయాను అత్త. మరి ఓ మా కట్టినట్టే ఉన్నది. నువ్వు వస్తావు నాన్నే కూర్చున్నాడా? ఏడదిరిగమైనాడు బాగా వంగబడుతుంది. అయ్యో పొంగుళ్ళు, నేనే వంగబడితి. ఇంటికాడ పోదామంటే లొల్లి పెట్టి ఈడు తీసుకొత్తివి. ఈడికి వచ్చినాక ఇది చేద్దామా అది చేద్దామా అని నా ఎంబడి పడతాను. అయినా వాడు ఇంట్లుండక ఏడిపోతాడు. ఇంకెవరున్నారు వానికి? ఏంద్రాశల్లా ఏమో బాగా లొల్లి పెట్టుకుంటారు. ఏం లేదన్నా, ఇవాళ రాకిట్ల పండుగాయే. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను తయారైతే షేన్లో పోదాను రా అని ఈడికి పట్టుకొచ్చిండు. ఈడికి పట్టుకొచ్చి ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా అంటాడు. ఈ పండుగ పుట్ట పెళ్ళాన్ని షేన్లకు పట్టుకొచ్చేటోళ్ళు ఉన్నారా అన్న? జరి ఎప్పుకి నగ్గింత. ఏమైందో పిల్లగా? వాళ్ళ అవ్వగారి ఇంటికంటే ఓని అయిపోయినావు. రాఖీ కట్టి సాయంత్రం వరకు రాకపోవునా? అదేం లేదు బావా, వాడు ఊరు పట్టుకొని తిరిగేటోడా. మన ఇంట్లో పని మనం చేసుకోవాలి కానీ వేరేటోడు ఎవడని చేస్తాడా? పండుగ పూట ఏది నీకు పని? అయ్యో రోజు ఇంటికాడ బట్ట పడుకొని మాట్లాడినా నానే. వాడు ఇంటికాడ ఉండడు అంటే చెప్తా అంటున్నావు నువ్వు. ఏమో మొత్తుకుంటావేదే నాతోటి? అయ్యో పని రోజు చేసి చేసి పళ్ళగొట్టబడుతుంది. పండుగ పుట్టి ఇయ్యాలనే తొర్రవేంది నీకు. మరి పోనీ అయిపోయినావు. ఇయ్యాల కాకపోతే రేపు చేసుకోరాదా పని? ఒక పూట పోయేమవు. అయ్యో బావా, పోయినప్పుడు వాళ్ళ ఎనుకులాడి రాఖీ కట్టుడు అవుతుంది. అదంతా ఎందుకని ఇప్పుడు పోకుండా తీయనన్న. ఇక చూడు దుర్గమ్మ కోల్పు. ఇప్పుడు కావాలని ఎందుకు కానీ ఇవాళ ఒక పూట పోయిరాని. నీకు బాగా కట్టం అవుతుందా? నాకేం కట్టాం బావా, ఆ తాగుపోతాడు ఏడదాయమంటాడో తెలియదు. ఇదిగో ఏడు ఇబ్బంది పడతావు అని చెప్పి అంతే అద్దన్న నేను. దానికి నా మీదే గుర్తుంది. ఎడ్డోడో గుడ్డోడో తోడ పుట్టినోడు ఉన్నాడంటే ఆ బలం వేరే ఉంటుంది. ఇవాళ ఒక్కనాడైతే తీసుకుపోయి కట్టించుకరాపో. అదేదో తిప్పల పడుతుంది కానీ. అగో పొద్దుటి నుంచి నేను కూడా గదే మొత్తుకుంటానన్నా. గింతింటలేడు ఈ మనిషి. ఏమినుడు బావా, వానికి ఎన్నోసార్లు చెప్పి చెప్పి మేము కంట అవుతున్నాం. కనీసం పోకుండా ఉంటానన్నా మారుతాడని చూస్తున్నాం. ఇదేమో అర్థం చేసుకుంటలేదు. ఏం అర్థం చేసుకున్నాడు అన్న? దూరం ఉన్నాని దూరం కొడితే మారుతాడా? దగ్గర తీసుకుంటేనే కదా వానికి కూడా అర్థమయ్యేది. చెల్లి అనేది కూడా కరెక్టే కదా. నది వాడేదో తాగుతాను తిరుగుతాడు అని ఇడిచిపెడితే వాడు అట్లనే ఏగవుతాడు. వానికి మీకంటే ఎక్కువ ఎవరు ఉన్నారు? మీరే దగ్గర తీసి నచ్చ చెప్పుకోవాలి. కానీ బావా ఎటు పోతున్నామన్నా? నీళ్ళు పెడదామని వచ్చిన. ఈడ మీ గిలగిలి వినేస్తా అంటే మరి ఏం చేస్తారని ఇటు వచ్చిన. ఏం గిలగిలనే పొద్దున్న నుంచి గిదే లొల్లి. లొల్లి పెట్టుకోకరు కానీ పోయి ఆయనకైతే రాఖీ కట్టి రాపోరి. నేను పోతాను. సరే అన్న, ఇక పోదామా? పొద్దు పోతుంది. ఇక వా దా.
ఎటు పోతున్నావురా? ఎట్లేదురా, చాయ్ తాగడానికి టేలకాడికి పోతానా? టేలకాడికైనా ఇంకెక్కడికైనా పోతున్నావా? అరే ఇలా రాకెట్ల పున్నాంరా, అక్క బావ ఇట్లా వస్తారు. ఈ రోజున నా ఇంటికాడ ఉంటే ఏమవుతుందిరా? నా బతుక్కు పండుగలు కూడా నారా, అది ఎవ్వి లేకుండా చేసింది కావరా ఆ దేవుడు. అరే ఎప్పుడు అదే ఆలోచన నారా, జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తానవరా? నీకంటూ ఒక బతుకున్నది, దాని గురించి ఆలోచించు. నాకు బతుకు మీద ఆశ లేదురా, నేను బతికెందుకురా? ఏ సంబరం లేకుంటుంది కావరా నా జీవితం. అరే మళ్ళా గదే ముచ్చట అంటావేమిరా? ఇలా అక్క బావ ఇంటికి వస్తారు, ఇంటికి పోయి వాళ్ళని అరుచుకో మంచిగా. మనసు మంచి లేనప్పుడు ఎక్కడుంటేందిరా? ఇంట్లున్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. అరే అక్కోళ్ళు ఇంటికి వచ్చిన వరకు నువ్వు లేకుంటే ఎంత టెన్షన్ పడతారా? పండుగ పూట అక్కను బాధ పెడతావారా? అక్కకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారా? ఇంకెవరికి గడుతుందిరా? పో చక్కగా పో, ఇంటికి పో. అరే ఆ మాటలన్నీ చెప్పడానికే బాగుంటాయిరా, కానీ అనుభవించే నాకే తెలుసురా. పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నా తలకాయ మళ్ళా ఖరాబ్ చేసినవురా. ఎవ్వడు చెప్పినా మారతలేడు. ముందు ముందు ఈయన బతికేమవుతుందో ఏమో. ఎట్లుండేటోడు ఎట్లా అయ్యిండో, ఎవడు చెప్తే మారుతాడో ఏం కథ. అన్నా అన్నా లేదు ఎట్లా అయినా వెళ్ళరా ఎట్లా వీడు మళ్ళా తాగినట్టున్నాడు, లేపు ఇంటికి తీసుకపోదాం. అరే లేరా? నేను నిన్ను పట్టుకుంటా కానీ స్నానం చేసి కవర్ లోపల పెట్టు. ఆ బకెట్లో నీళ్ళు స్నానం చేపిద్దాం. మెల్లగా పట్టుకో.
ఏందిరా తమ్ముడు నీ పరిస్థితి ఏంద్రా? నాకు అసలు ఏం అర్థమైతలేదు. నిన్ను ఇట్లా చూసి నాతో అయితలేదురా. అరే ఇది చూడొకసారి. నేను వీడిని పట్టుకుంటే కానీ ఇంట్లోకి పోయి లుంగి తప్ప లేనా శంకర్? శంకర్ ఏందిరా ఇది? అసలు ఏం చేస్తానో నీకన్నా అర్థమవుతుందారా? తాగి ఏడబడితే ఆడబడిపోతే నిన్ను చూడడానికి ఎవరున్నారా? ఇప్పుడు మేము రాంగా చూడకపోతే ఎట్లుండరా? పండుగ పూట ఈ అవతారమేంద్ర తమ్ముడు. నీ పానం మీద నీకు పట్టింపు లేకపోతే ఎట్లరా? అరే చెప్పి చెప్పి మాకే కష్టకత్తాంది, నీకెందుకు అర్థమవుతలేదురా? అరే తమ్ముడు నువ్వు ఇట్లనే గతాన్ని తలుసుకుంటా బాధపడుకుంటుంటే పోయినోళ్ళు తిరిగేస్తారా? నువ్వు ఇట్లనే తాక్కుంటా తిరుక్కుంటుంటే నేనెట్లా మనశ్శాంతిగా ఉంటారా? అక్క నేను ఎంత మర్చిపోయామన్నా నాతో నైతలేదే. నా మనసును ఎంత సముదాయించుకున్నా నాకు మరుపు అత్తలేదు అక్క. అట్లా అంటే ఎట్లరా తమ్ముడు? భగవంతుడు తీసుకున్న నిర్ణయానికి అందరం ఆట బొమ్మల మీద. నువ్వు ఇట్లా తాగుకుంటూ తిరుక్కుంటూ పడితే ఎట్లరా తమ్ముడు? నీకు దండం పెడతారా తమ్ముడు? ఆ తాగుడు బంద్ చేయరా, మంచిగా ఉండరా? ఎట్లా మర్చిపోవన్నా అక్క, నాకు మరుపు అత్తలేదే. ఎట్లా మర్చిపోవాలి? శంకర్ ఏడవకు. అరే మీరు ఏడ్చినంత మాత్రాన పోయిన తిరిగేస్తారా? ఎందుకు ఊకే పదే తలుచుకుంటారు? ఊకో. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది బావా నా అనూష. కానీ పెళ్ళైన 3 నెలలకే ఆ దేవుడు తీసుకుపోయాడు బావా. నేను ఎట్లా బతకాలా బావా? అరే ఏడవకురా. శంకర్ ఊకోరా, ఏడవకురా. నువ్వు ఏడితే నా వల్ల అయితలేదురా. ఏడవకురా, ఊకో. అరే తమ్ముడు అనుష చచ్చిపోయిన కానుంచి ఎక్కడుంటున్నావో ఏడ తింటున్నావో ఇల్లు పట్టలేదు, నీకు నువ్వు పట్టలేవు. ఏం పని చేస్తానో తెలియదు. వచ్చి నా దగ్గర ఉండురా అంటే అట్లుండా అంటేవి. నీ పానం మీద నీకు పట్టు లేకుంటే ఎట్లరా తమ్ముడు? ఇదంతా కాదురా. ఇప్పటి నుంచి అన్న మందు మానేరా. నీ కోసం కాకపోయినా నా కోసం నీకు దండం పెడతారా తమ్ముడు? ఆ కళ్ళు తాగకురా.
ఎట్రా కట్టం తీసుకొస్తా అక్క. అరే తమ్ముడు నాకే కట్టిన కానుకలద్దురా, కానీ నాకు ఒక్క మాటేరా. ఏంటిదక్క? నువ్వు మళ్ళా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించురా తమ్ముడు. నాకు అది జాలరా. నువ్వు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటారా. సరే అక్క, నీ మాటకు నేను విధి లేకుంటే ఈ తమ్ముడి కొండి వేస్టే అక్క. హాయ్ ఫ్రెండ్స్, శివ టీవీ 3 ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చూసింది కదా వీడియో ఎట్లుంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.